తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్యమాసం అమావాస్య నాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఈరోజు ఈ వీడియోలో నాగోబా జాతర గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 740 ఆదిలాబాదులోని కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఒకసారి నాగలోకానికి వెళ్ళాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకుని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికి గురి అయ్యి తిరిగి పయనమవుతూ పొరపాటున నాగలోక ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయంతో తనకు తెలిసిన పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. 7 కడవల ఆవు పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకుని వచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడి గిరిజనులు జాతరలో పిల్లలు కానీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. వారికి పుట్టిన తొలి సంతానానికి నాగోరావు, నాగుబాయి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అందుకే ఇక్కడ గిరిజనుల్లో ఈ పేరు వారు అధికంగా కనిపిస్తారు. నాగోబా జాతర నిర్వహించడానికి అక్కడి మిశ్రం వంశీయులు ప్రత్యేకంగా తయారు చేయించిన కొండల్లో గోదావరి నుండి గంగాజలాలను తెస్తారు. ఇచ్చోడ మండలం సిరికొండల్లోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే నాగోబా కోసం కొండలు తయారు చేస్తారు. ఇది కూడా ఆచారంలో భాగమే. గుగ్గిళ్ళ వంశీయులకు మిశ్ర వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మిశ్ర వంశీయులు ఎడ్ల బండిలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిళ్ళ వంశస్థుడైన కుమ్మరి గుగ్గిళ్ళ పెద్ద రాజన్న ఇంటికి చేరుకుని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం 2 పెద్ద కుండలు, వాటిపై కప్పి పెట్టేందుకు పాత్రలు, దీపాలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలు తయారీకి చెయ్యమని ఇస్తారు. మిశ్ర వంశీయులు ఈ కుండలోనే గంగాజలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మిశ్ర వంశీయులు 20 మంది గిరిజనులు వెంట కొత్త కుండలతో కడెం మండలంలోని కొడిసిరియాల పరిసర ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలని తీసుకొచ్చేందుకు బయలుదేరతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాలని తీసుకురావటానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళతారు. కేస్లాపూర్ చేరుకుని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కొండలో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాత క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారం మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మిశ్ర వంశీయులు వేలాది మంది ఉన్నా వారి వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతులు వెలుగుల్లో 22 పొయ్యిల్లో మిశ్ర వంశీయులు వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. నాగోబా జాతర చివరి రోజు జరిగే ప్రజా దర్బారుతో జాతర ముగుస్తుంది. అయితే ఈ ప్రజా దర్బారుకు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 64 ఏళ్ల క్రితం అక్కడి మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులు అంటేనే ఆదివాసులు పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవ్వరూ వెళ్ళేవారు కాదు.
అప్పుడే భూమి కోసం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమరం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండ్ రఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు ఆయన. దీనిని ప్రొఫెసర్ హైమండ్ రఫ్ 1946లో మొదట నిర్వహించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బారుకు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజ అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మిశ్ర వంశీయులు అల్లులకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను అలికి మొక్కులను తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరాన అందజేయడం సాంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యి మొక్కులు తీర్చుకుంటారు. నాగోబా పూజ విధానం గురించి కొంచెం తెలుసుకుందాం. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలాలతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్ని అంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రులతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలతో కప్పి పుట్టపై ఉంచుతారు. పుట్ట మీద రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమాల్లో పటేల్, గైక్వాడి, హవల్దార్ మొదలైన వాళ్ళు పాల్గొంటారు. మిశ్ర వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకువెళ్తారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే బెట్టింగ్ కియా వాల్ అని అంటారు. ఎప్పటి వరకైతే మిశ్ర తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొన్నదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడటం, పూజించడం నిషేధం. అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర గురించి తెలుసుకున్నాం కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటారు. అప్పటి వరకు సెలవు.